త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. క్షమించండి అమ్మగారు, మీరు అయ్యగారి పక్కన కూర్చుంటేనే ఆ వేడుకకు అర్థమని అలా అనేశాను. మీ అనుమతి తీసుకోనందుకు నన్ను మన్నించండి. కానీ మీరు గనక రాకపోయారంటే హార్దికం రోజు నాకు జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుంది. నన్ను తిట్టినా కొట్టినా బాధపడినమ్మగారు, కానీ మిమ్మల్ని ఏమైనా అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నైని, ఆనందంలో వాస్తవాన్ని మర్చిపోయి మాట ఇచ్చేశావు. నేను నీకు కనబడుతున్నానని, నువ్వు నాతో మాట్లాడుతున్నావని అందరికీ తెలిసేలా చేసుకుంటే నీకే చేటవుతుందని చెప్పాను కదా. నా నమ్మకాన్ని చెప్పాను అమ్మగారు. మీరున్నారని, కనిపిస్తారని, నిరూపిస్తారని నేనేం చెప్పలేదు. అయినా సరే ఆలోచిస్తారు, అవమానిస్తారు, నీ ఆశయాన్ని పక్కదారి పట్టిస్తారు. అలా అని మీరు రాకుండా పోతారా అమ్మగారు? అప్పుడు నేను మళ్ళీ అవమానాలు పాలవుతాను కదా. వస్తాను. నీకోసం ఖచ్చితంగా వస్తాను నైని. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, షష్ఠి పూర్తి రోజు మంచి ముహూర్తం లేదు. అరిష్టం, ఉపద్రవం, ప్రమాదం, విపత్తు, ఇలా ఏదైనా కీడు ముందుకు రావచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆపద ఏదైనా రాబోతుందంటే నేను అడ్డుకోవడానికి సర్వశక్తిలా ప్రయత్నిస్తాను అమ్మగారు. కానీ మీరు రాకుండా ఏ శక్తి అయినా అడ్డుకోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. నేను రావడం ఖాయం. ఈసారి నన్ను నియంత్రించే వాళ్ళుండరు, కానీ నిన్ను నిలువరించే వాళ్ళుంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అమ్మగారు, మీరు హెచ్చరించారు కదా, ప్రతి అడుగు ఆలోచించి వేస్తాను. నువ్వు ముందుకు అడుగులు వేస్తావు, కానీ నీ వెనక అడుగులు వేసేదెవరో కూడా కనిపెట్టుకోవాలి నయని. అమ్మగారు, 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 వెళ్ళిపోయినట్టున్నారు. ఎందుకలా అన్నారు? త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.